టామ్ అనే చిన్న పిల్లాడికి పుట్టినప్పటి నుంచి ఒక విచిత్రమైన వ్యాధి అయితే ఉంటుంది. అదేంటంటే తను ఎప్పుడు కూడా అద్దం ముందే కూర్చొని ఉంటాడు. సో తన జీవితాంతం అద్దం ముందే ఉంటాడు. ఒకరోజు అద్దంలో బ్రష్ చేస్తున్న సమయంలో తన పన్ను అయితే ఊడిపోతుంది. ఇంకా మనోడు అక్కడ చేతులు కడిగేసి మీద లెగిస్తాడు. అప్పుడే మనోడికైతే 10 సంవత్సరాలు అయితే వచ్చి ఉంటాయి. దాంతో పొన్ను అయితే ఇంకా రాదు. తను ఆనందపడుతూ ఉంటాడు. అలా ఒకరోజు బ్రష్ క్లీన్ చేసుకుంటే తను వచ్చేసి 20 సంవత్సరాలు అయితే వచ్చేస్తాయి. అలా పిల్లడైతే పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. ఆ పిల్లాడికి ఇప్పుడు 20 సంవత్సరాలు. అయితే ఒకరోజు రేడియోలో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాడు. ఆ అద్దం ముందే షేవింగ్ కూడా చేసుకుంటాడు. నిజానికి అతను బియర్డ్ రాదు, కానీ క్లీన్గా ఉండాలని సేవ్ చేసుకుంటాడు. అయితే అలా పెరిగి పెద్ద అయ్యే సమయంలో తనకైతే 30 సంవత్సరాలు అయితే వచ్చేస్తాయి. సో మనోడికి ఒక అమ్మాయితో మ్యారేజ్ కూడా అయి ఉంటుంది. ఆ అమ్మాయిని అద్దం ముందు పెట్టుకొని ఆ అమ్మాయిని ఆస్వాదిస్తూ అండ్ బ్రష్ చేస్తూ ఉంటాడు. ఇంకా జీవితం మొత్తం ఆ అద్దంలోనే ఉంటాడు. సో అలా మనోడికైతే ఒక 40 సంవత్సరాలు అయితే వస్తాయి. తన పెళ్లి చేసుకునే తన భార్య అయితే చనిపోతుంది. అక్కడ ఉన్న రింగ్ని గిఫ్ట్గా పెట్టుకుంటాడు. ఇంకా తన కొడుకును కూడా ఇచ్చి ఉంటుంది. దాంతో కొడుకుతో చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అలా మనోడు అద్దంలో చూసుకుంటే ఒక 50 సంవత్సరాలు అయితే వస్తాయి. ఇతను చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా రకరకాల మందులు కూడా వేసుకుంటాడు వయసు తగ్గించడానికి. ఇంకా అలా చెడు అలవాట్లన్నీ చేసుకుని ఒక 70 సంవత్సరాలు లాగానే మనోడైతే ముసలోడైతే అయిపోతాడు. ఫ్రెండ్స్, ఇతని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.